హలో అండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో, నీట్ యూజీ 2026 యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆ స్టూడెంట్స్‌కి అండ్ పేరెంట్స్‌కి గూడా వెరీ, వెరీ, వెరీ గుడ్ న్యూస్ అండి. సో, భారీగా ఎంబీబీఎస్ సీట్లయితే పెరిగాయి మనకు 2026-27 అకాడమిక్ ఇయర్‌కి. సో, అవేంటి అనేది మనకి ఎన్ఎంసీ వెబ్‌సైట్‌లో నిన్న ఈవినింగ్ కంప్లీట్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో, ఆ లిస్ట్ చూసే ముందు మీకొక చిన్న అనౌన్స్‌మెంట్ అనమాట. సో ఎవరికైనా ఈ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఆల్ ఇండియా కోటా కానీ లేదంటే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయినా ఏ కేటగిరీ బి కేటగిరీ లేదా ఎన్ఆర్ఐ కోటా మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కోటా ఏదైనా సరే సో మీకు కావాల్సినటువంటి కంప్లీట్ గైడెన్స్ అండ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది పెయిడ్ సర్వీస్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో ఈ సర్వీస్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మన ఆఫీస్కి విజిట్ చేయొచ్చు. సో మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫ్లాట్ నెంబర్ 302 థర్డ్ ఫ్లోర్ కుబేరా టవర్స్ నారాయణగూడ హైదరాబాద్లో ఉంది. ఒకవేళ రాలేకపోతే పర్సనల్గా మీరు ఆన్లైన్ సర్వీస్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో దానికి 9849966500 నంబర్లో మీరు కాల్ చేయొచ్చు. సో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే టు ద డైరెక్టర్స్ ప్రిన్సిపల్స్ డీన్స్ ఆఫ్ ఆల్ మెడికల్ కాలేజెస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ అగెన్స్ట్ ఎన్ఎంసీ పబ్లిక్ నోటీసు. సో ఎవరైతే అప్లై చేసుకున్నారో సీట్స్ ఇంక్రీజ్ కావడం కానీ లేదంటే కొత్త కాలేజీలు కానీ సో వాటికి సంబంధించి ఎవరైతే చేశారో వాళ్ళకి ఈ లెటర్ పంపిస్తున్నారు. సీట్ మ్యాట్రిక్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ కోర్సు ఎక్స్క్లూడింగ్ ఐఎన్ఎస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-27 అనమాట. సో దీనిలో మనకి అసలు ఏ కాలేజీలో ఎన్ని సీట్లకి మనకి రెన్యువల్ వచ్చింది అండ్ ఎన్ని సీట్లకి అప్రూవల్ వచ్చింది, కొత్త సీట్లకి ఎన్నిటికి అప్రూవల్ వచ్చింది, ఇదంతా కూడా లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తం టోటల్గా 34 పేజెస్ ఉంది ఈ డాక్యుమెంట్ అంతా కూడా. సో దీంట్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి అని అంటే అసలు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని పెరిగాయి. ఓకే, టోటల్ నెంబరు ఇక్కడ చూడండి. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సీట్స్ని రెన్యువల్ చేసినటువంటివి ఎన్ని ఉన్నాయి, 1,27,028 1,27,028 సీట్స్కి రెన్యువల్ వచ్చింది. ఓకే, మరి ఈ సంవత్సరం కొత్తగా అప్రూవ్ ఇచ్చినటువంటి సీట్స్ ఎన్ని అని అంటే 9,911 సీట్స్. ఇవి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అనమాట, అన్ని స్టేట్స్కి కలిపి. ఓకే, అన్ని స్టేట్స్లో కలిపి మనకి 9,911 సీట్లు అయితే ఈసారి పెరిగాయి ఇప్పటి వరకు. ఇంకా మరి ఫర్దర్గా ఇంకేమైనా పెరుగుతాయా అనేది మనము చూడాలి, వచ్చేవి కూడా ఉన్నాయి. సో చూద్దాం అప్పటి వరకు. సో దీంతో మొత్తం మనకి ఎంబీబీఎస్ సీట్లు ఇండియాలో 136,939 అవుతున్నాయన్నమాట. సో 136,939 1,36,939. అయితే మరి దీనివల్ల మనకేంటి లాభం అని అంటే ఒకటి డెఫినెట్గా సీట్స్ పెరిగితే ఎక్కువ మందికి సీట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, అది మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ మీకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాలేజెస్లో ఎన్ని సీట్లు పెరిగాయి అండ్ దాన్ని బట్టి ఈ గవర్నమెంట్ కాలేజెస్ 15% సీట్స్ మీకు ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి కాబట్టి ఎవరైనా ఆల్ ఇండియా కోటాలో కూడా ట్రై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత అంటే ఇప్పుడు మన ఏపీ తెలంగాణ మాత్రమే కాదు, ఇంకా అదర్ స్టేట్స్లో కూడా గవర్నమెంట్ సీట్స్ ప్రైవేట్ సీట్స్ ఇవన్నీ పెరిగాయి. సో ఈ గవర్నమెంట్ కాలేజ్లో ఉండేటువంటి 15% సీట్స్ కోసం మీరు ఆల్ ఇండియా కోటాకి ట్రై చేసుకున్నట్లయితే సో ఎక్కడో ఒక దగ్గర ఏదైనా రావడానికి ఛాన్స్ ఉండొచ్చు. అది కూడా మనం ఒకసారి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ని రిఫరెన్స్గా తీసుకొని మరి ఈ సంవత్సరం ఎన్ని సీట్లు పెరిగా చూసుకొని దాని ప్రకారంగా అసలు దగ్గరలో ఉందా మన ర్యాంకు, క్లోజింగ్ ర్యాంక్కి దగ్గరలో ఉందా లేదా ఇంకా చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉందా, ఇట్లాంటివన్నీ చూసుకొని మీరు ఆల్ ఇండియా కోటాలో ట్రై చేయొచ్చు. లేదు అని అంటే తెలంగాణ కానీ ఏపీ కౌన్సిలింగ్లో కానీ మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి. అయితే మరి ఏ స్టేట్లో ఎన్నెన్ని పెరిగాయి ఏంటి అనేది మనం ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే అన్ని స్టేట్స్ మనకి ప్రస్తుతానికి అవసరం లేదు. సో ముందుగా మనం ఫస్ట్ తెలంగాణ చూద్దాము. సో తెలంగాణకు వచ్చేసప్పటికి మనకి ఇక్కడ సీట్స్ రెన్యూడ్ అని ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా. అయితే దీంట్లో ముందుగా గవర్నమెంట్ కాలేజ్ చూద్దాము. గవర్నమెంట్ కాలేజెస్లో ఎక్కడెక్కడ పెరిగాయి ఏంటి అనేది. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సీట్స్ అనమాట, ఎగ్జిస్టింగ్ నెంబర్ ఆఫ్ సీట్స్. సో పెరిగిన సీట్స్ ఇక్కడ మనకి ఈ కాలంలో ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదేంటి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ 175 సీట్స్ ఉంటే ఇంతకుముందు 25 ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు. మొత్తం ఇప్పుడు 200 అయ్యాయి అనమాట అక్కడ. ఓకే, సో దాని తర్వాత
120 సీట్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్. నిజామాబాద్‌లో 120 సీట్స్ ఉంటే 30 సీట్స్ పెంచి మనకి దాన్ని 150 చేశారు. సో, ఇదొక 30 అనమాట. దాని తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట. సిద్దిపేటలో ఆహ్, 25 సీట్స్ పెరిగాయి. సారీ 25 సీట్స్. ఇంతకుముందు 175 ఉండేది. ఇప్పుడు 200 అయ్యాయన్నమాట దాంట్లో. సో, ఓవరాల్‌గా మనకి నెక్స్ట్ ఇంకోటి రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆదిలాబాదు 120 ఉంటే 30 ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు. సో, 150 అయ్యాయి ఇక్కడ కూడా. సో, ఇవన్నీ చూస్తే మనకి గవర్నమెంట్ కాలేజెస్‌లో పెరిగినటువంటి సీట్స్ ఎన్ని అనంటే 110 సీట్లు గవర్నమెంట్ కాలేజీలో తెలంగాణలో పెరిగాయి. ఓకే. సో, అదేవిధంగా మనకి నెక్స్ట్ ప్రైవేట్ తీసుకున్నట్లయితే ప్రైవేట్‌లో ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సీట్స్ అనమాట. సో, ఇక్కడ కొత్తగా యాడ్ చేసినటువంటి సీట్స్ భాస్కర్ మెడికల్ కాలేజీలో 50 సీట్లు పెరిగినాయి. ఓకే. సో, మొత్తం టోటల్ 200 అయ్యాయన్నమాట. దాని తర్వాత మహేశ్వర మెడికల్ కాలేజు పటాన్ చెరువులో ఉంది ఈ కాలేజు. ఇక్కడ 100 సీట్లు పెరిగాయి. సో, ఇంతకుముందు 150 ఉండే ఇప్పుడు 100 సీట్లు. టోటల్ 250 సీట్స్ అయ్యాయన్నమాట. దాని తర్వాత మనకి మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి మీకు తెలుసు కదా. ఈ 2 మల్లారెడ్డి యూనివర్సిటీస్ ఈ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్‌లో ఉండవు. ఇవి ఆల్ ఇండియా కోటాలో మాత్రమే ఉంటాయి. అండ్ దీంట్లో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా అండ్ ఎన్ఆర్ఐ కోటా అని మాత్రమే ఉంటాయన్నమాట. సో, ఎన్ఆర్ఐ కోటా ఫీజు 35 లక్షలు ఆ రేంజ్‌లో ఉంటుంది. మేనేజ్మెంట్ కోటా ఫీజు అయితేనేమో 20 లాక్స్ అదే 19.5 ఒక కాలేజీలో, 20.5 ఇంకో కాలేజీలో అలా ఉంటుంది ఫీజు. సో, అది మేనేజ్మెంట్ కోటా అనమాట. పెయిడ్ సీట్ అంటారు దాన్ని ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్‌లో. అలా మేనేజ్మెంట్ కోటాలో కావాలి అని అనుకున్న వాళ్ళు లేదా ఎన్ఆర్ఐ కోటాలో కావాలనుకున్న వాళ్ళు మల్లారెడ్డి సీట్ ఇది మల్లారెడ్డి కాలేజెస్‌లో. సో, తప్పకుండా మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్‌లో మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. దాంట్లో కావాలని అన్న వాళ్ళు. ఇక్కడ తెలంగాణ కౌన్సిలింగ్‌లో ఈ కాలేజెస్ ఉండవు కాబట్టి కొంచెం చూసుకొని మీరు ట్రై చేయండి. దాని తర్వాత మమతా మెడికల్ కాలేజ్ ఇది బాచ్పల్లి. దీంట్లో ఒక 50 కాలేజెస్ పెరిగాయి. ఈ మల్లారెడ్డిలో కూడా 50 ఈచ్ కాలేజీలో మనకి దాంతో ఎంత అయ్యాయి 250 ప్లస్ 250 2 కాలేజీలో టోటల్‌గా 250 500 సీట్లు అనమాట మల్లారెడ్డి కాలేజ్‌లో. సో, మమతా బాచ్పల్లిలో 50 సీట్లు పెరిగాయి. దాంతో మొత్తం 200 అయ్యాయన్నమాట అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజు సంగారెడ్డిలో 100 సీట్స్ 250 టోటల్ అయ్యాయన్నమాట. ఇంతకుముందు 150 ఉండే సంగారెడ్డిలో ఇప్పుడు 100 పెరిగి 250కి వచ్చింది అది. దాని తర్వాత రాజరాజేశ్వరి ఇది న్యూ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే. న్యూ ఎస్టాబ్లిష్మెంట్ మనకి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఈ రాజరాజేశ్వరి కాలేజీలో కాలేజ్కి అప్రూవల్ వచ్చింది. బట్ ఇక్కడ మన కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వీసీ గారు దానికి ఫెసిలిటీస్ ఇవన్నీ కరెక్ట్గా లేవు అని చెప్పేసి దాన్ని ఆపేయడం జరిగిందనమాట. సో, లాస్ట్ మూమెంట్లో. కాబట్టి ఈ సంవత్సరం అయితే ఇప్పుడు 150 సీట్స్ ఖచ్చితంగా వచ్చాయి కాబట్టి ఇంకా ఈ సంవత్సరం ఇది కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తుంది. సో, 150 సీట్స్ దీంట్లో పెరిగాయి. అదే కొత్తగా రావడం జరిగింది కాలేజు. నెక్స్ట్ వచ్చేసి ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్‌లో 150 ఉంటే 50 యాడ్ అయ్యాయి. 200 సీట్స్ అయ్యాయి ఇక్కడ. దెన్ షాదన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది మైనారిటీ కాలేజు. దీంట్లో 100 సీట్లు. ఓకే. 150 ఉంటే 100 పెరిగి 250 అయ్యాయి మొత్తం. 250 సీట్స్ అయ్యాయి. ఇక మిగిలిన ఇంకా కొన్ని కాలేజెస్‌లో కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. సో, మరి అవి ఎందువల్ల పెండింగ్ పడిందనేది ఇంకా మనకు కరెక్ట్‌గా తెలీదు. సో, ఓవరాల్‌గా మనకి ప్రైవేట్ కాలేజెస్‌లో తెలంగాణలో పెరిగినటువంటి సీట్స్ 700 సీట్లు. 700లో మీరు మల్లారెడ్డి కాలేజు 100 కాబట్టి అవి అదే సారీ 50 100 తీసేస్తే 600 సీట్స్ మనకి తెలంగాణ ప్రైవేట్ కాలేజెస్‌లో పెరిగినట్లు. సో, ఈ తెలంగాణ ప్రైవేట్‌లో మనకి 600 పెరిగితే దానికి మరి ఎంత అవుతుంది? అంటే కేటగిరీ వైస్ మనకి ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి ఏంటి అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సింపుల్‌గా. సో, బీసీఏ అయితే ఇట్లా మనకి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? ఇప్పుడు 600 ప్లస్ అక్కడ ఒక 110 గవర్నమెంట్‌లో 110 సో, 710 సీట్స్ మనకి కరెక్ట్‌గా తెలంగాణలో పెరిగినట్లు. సో, దాంట్లో మరి ఏ కేటగిరీలోకి ఎన్నొస్తాయి? బి కేటగిరీలోకి ఎన్నొస్తాయి? ప్రైవేట్ కాలేజెస్‌లో ఉండేటువంటి సీట్లలో ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్ అని ఉంటాయి 3 రకాలు. బట్ గవర్నమెంట్‌లో మళ్ళీ ఏ బి క్యాట్, సి క్యాట్ ఉండవు. ఓన్లీ ఏ క్యాట్ ఉంటుంది. అండ్ ఆల్ ఇండియా కోటా 15% ఉంటుంది. సో, దీనికి సంబంధించి ఇంకొక వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎన్నెన్ని సీట్లు ఏ ఏ కేటగిరీకి ఎన్నెన్ని సీట్లు గవర్నమెంట్‌లో, ప్రైవేట్‌లో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ప్రైవేట్‌లో ఇట్లాంటివంతా కూడా ఒక చిన్న టేబుల్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. సో, డెఫినెట్‌గా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అయితే ఇది మనకి తెలంగాణకు సంబంధించినటువంటి
ఇన్ఫర్మేషను. అదే మనము ఏపీలో చూసుకున్నట్లయితే ఓకే, ఏపీలో చూసుకుంటే ప్రైవేట్ కాలేజెస్లో మనకి చూడండి ఇక్కడ 50 సీట్స్ గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళంలో 150 ఉంటే 50 సీట్లు పెరిగి మొత్తం ఇది 200 అయ్యాయి ఇక్కడ. దెన్ కోనసీమ ఇన్స్టిట్యూట్లో 50 సీట్స్ పెరిగాయి, టోటల్ 250 అవుతున్నాయి. దెన్ కొత్త కాలేజ్ ఆర్వీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 50 సీట్స్తోని ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే మనకి 150 సీట్లు ఏది ప్రైవేట్లో, ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో 150 సీట్లు కొత్తగా వచ్చినట్లు, ఒక కొత్త కాలేజు 150 సీట్లు అన్నీ కలిపి. సో దాని తర్వాత మనకి గవర్నమెంట్ కాలేజెస్ తీసుకుంటే ఇవైతే కొంచెం చాలానే ఎక్కువనే పెరిగాయి. సో ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 25 సీట్స్, ఇంతకుముందు 175 ఉండేది, టోటల్ 200 అయ్యాయి. దాని తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప 75 సీట్స్ పెరిగాయి, మొత్తం టోటల్ 250 అవుతున్నాయి ఇక్కడ. దెన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పిడుగురాళ్ళ 50 సీట్స్ పెరిగాయి, కొత్తగా వచ్చిందనమాట ఈ కాలేజ్. సో దాంట్లో 50 సీట్స్తోని ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది అకాడమిక్ ఇయర్. నెక్స్ట్ గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ 75. సో ఇది 75, ఇవన్నీ మొత్తం టోటల్గా గవర్నమెంట్లో వచ్చేసి 225 సీట్స్ పెరగడం జరిగింది. సో 225 సీట్స్ గవర్నమెంట్లో అండ్ ప్రైవేట్లో 150 సీట్స్. ఓకే, సో ఇది మనకి ఏపీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఓవరాల్గా ఒకసారి మనము ఈ స్టేట్మెంట్ చూద్దాము. స్టేట్మెంట్లో మనకి స్టేట్ వైజ్ నంబర్ ఆఫ్ కాలేజెస్ అన్ని అదే గవర్నమెంట్, ఈ కాలం అంతా గవర్నమెంట్ అనమాట, ఇదంతా ప్రైవేటు. సో ఇది టోటల్ అనమాట, గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కలిపి. సో ఇక్కడ వచ్చేసి నంబర్ ఆఫ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి ఆ స్టేట్లో, తర్వాత ఎగ్జిస్టింగ్ సీట్స్ ఎన్ని, అదే రెన్యూ చేసినవి, దాంతోపాటు కొత్తగా ఇంక్రీజ్ అయినవి ఎన్ని అనేది ఇక్కడ క్లియర్గా స్టేట్ వైజ్ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 19 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. సో ఎగ్జిస్టింగ్ సీట్స్కి రెన్యూ అయినవి 3290 సీట్స్, ప్లస్ ఇప్పుడు కొత్తగా పెరిగినటువంటి సీట్లు 225 గవర్నమెంట్లో. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ గవర్నమెంట్లో ఎన్ని ఉన్నాయి, 3515 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్ హైదరాబాద్, అదే ఎంబీబీఎస్ సీట్స్. దాని తర్వాత 21 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, దాంట్లో ఎగ్జిస్టింగ్ సీట్స్ 3800 అయితే కొత్త సీట్స్ 150. సో టోటల్ వచ్చేసి మనకి ప్రైవేట్లో ఏపీలో 3950. సో ఓవరాల్గా 40 మెడికల్ కాలేజెస్, 7090 ఎగ్జిస్టింగ్ సీట్స్ మెడికల్ సీట్స్, తర్వాత 375 న్యూ సీట్స్. సో ఓవరాల్గా ఏపీలో 7465 మెడికల్ సీట్లు ఉన్నాయి, ఎంబీబీఎస్ సీట్లు. సో ఇది ఏపీకి సంబంధించిన డేటా. దాని తర్వాత తెలంగాణ తీసుకున్నట్లయితే సో 36 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, వాటిలో 4290 ఎగ్జిస్టింగ్ సీట్స్, 110 కొత్త సీట్లు అండ్ 4400 మొత్తం టోటల్గా గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్లు. తర్వాత ప్రైవేట్కి వచ్చేసరికి 30 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ సీట్స్ 5150 అండ్ 700 న్యూ సీట్స్. సో ఓవరాల్గా వచ్చేసి 5850 ఎంబీబీఎస్ సీట్స్ ఇన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అనమాట. సో కాలేజెస్ ఓవరాల్గా టోటల్గా గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ తీసుకున్నట్లయితే 66 కాలేజీలు, 9440 ఎగ్జిస్టింగ్ సీట్స్, 810 కొత్త సీట్లు. సో ఓవరాల్గా మనకి టోటల్ ఎంబీబీఎస్ సీట్స్ ఇన్ తెలంగాణ 10,250, 10,250 సీట్స్ అయితే మెడికల్ సీట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో నుంచి మీకు 250 మల్లారెడ్డి ఈచ్ కాలేజీలో ఉన్నాయి, అదే 500 తీసేస్తే సో రిమైనింగ్ వచ్చేసి మనకి 9750 అవుతాయి. సో అవన్నీ మనకి గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్లో ఉంటాయి కాబట్టి వాటిని డివైడ్ చేసే విధంగా, అంటే వాటి పర్సంటేజ్ని బట్టి ఆల్ ఇండియా కోటా ప్లస్ స్టేట్ కోటా ఇన్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్కి వచ్చేసరికి ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ఇలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా డివైడ్ చేసుకొని దాని ప్రకారంగా అసలు ఎన్ని సీట్లు వస్తున్నాయి అండ్ ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి ఇవంతా కూడా మనము రాబోయే వీడియోలో నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను డిస్కస్ చేద్దాము. సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి డేటా అనమాట, ఎన్ఎంసి అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి డేటా. సో ఇదైతే 100% నిజంగా గుడ్ న్యూసే. సో ఎవ్రీ ఇయర్ మనకి సీట్స్ పెరుగుతూ ఉంటాయి,
సో, మనకి కట్ ఆఫ్‌లు తగ్గుతూ ఉంటాయి. ఈ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎంత తగ్గుతుంది, ఏంటి అనేది మాత్రం ఇప్పుడు ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. రోజు మీకు రకరకాల ఛానల్స్‌లో చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి. కట్ ఆఫ్ తగ్గుతుంది, ఎంత తగ్గుతుంది, కట్ ఆఫ్ పెరుగుతాయా, తగ్గుతాయా, చెప్పిందే చెప్పి అటు తిప్పి, ఇటు తిప్పి చాలా ఛానల్స్ అయితే ఇవన్నీ పోస్ట్ చేస్తున్నాయి. సో, డెఫినిట్‌గా ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ కొన్ని కొత్త సీట్స్ లేదా కొత్త కాలేజీలు రావడం వల్ల సీట్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి. సో, దాంతో పాటు మనకేమవుతుంది, ఆహ్, కట్ ఆఫ్ అనేది ఎవ్రీ ఇయర్ అంటే ర్యాంక్ అయితేనేమో ఎక్కువ ర్యాంక్ వరకు వచ్చే ఛాన్సు, స్కోప్ పెరుగుతూ ఉంటుంది. మన స్కోర్ అయితేనేమో తగ్గే ఛాన్స్ ఉంటుందనమాట. తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ రావడానికి, అంటే లాస్ట్ ఇయర్ 300 ఉంటే ఈసారి 320 దాకా రావడం. అట్లా అదే సారీ, మన లాస్ట్ ఇయర్ 320 ఉంటే ఈ సంవత్సరం 300 వరకు రావడం. 400 ఉంటే 380కి కూడా సీట్ వచ్చే అవకాశం పెరగడం. సో, ఇట్లా మనకి ఎవ్రీ ఇయర్ ఇదైతే ఆ కట్ ఆఫ్‌లు అయితే తగ్గుతూ ఉన్నాయి. సో, లాస్ట్ ఇయర్‌ని బట్టి చూసుకుంటే మనకి ఈ సంవత్సరం ఎంత తగ్గుతాయి అనంటే డెఫినిట్‌గా తగ్గుతాయి. సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి కట్ ఆఫ్‌లు అయితే తగ్గుతాయి. సో, ఎంత తగ్గుతాయి, ఎంత ర్యాంకు, ఎంత స్కోర్ ఉన్న వాళ్ళకి సీట్ వస్తుంది అనేది మనం ఎగ్జాక్ట్‌గా చెప్పడం కష్టం. ఎందుకనంటే పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఎవరెవరికి ఎంత స్కోర్ వస్తుంది. ఈ స్కోరు అంటే ఒక్కొక్క క్యాండిడేట్‌కి వచ్చేటువంటి స్కోరు ఇందులో మ్యాటర్ అవుతుంది. ఆ స్కోర్‌తో పాటు మీకంటే మీ కేటగిరీలో ఎంతమందున్నారు మీకంటే ముందు. ఓకే. మీకంటే ముందు ఎంతమందున్నారు అనే దాని మీద గూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇదంతా మనం ఇప్పుడే ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. సో, చాలా వీడియోలు జూస్తూ ఉన్నారు. అందులో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా ఇవన్నీ గూడా చెప్తూ ఉన్నారు. సో, కొంతమందేమో రేంజ్ ఇస్తున్నారు. 320-340 సే ఇట్లా, మళ్ళీ లేదంటే 400-420 ఇట్లా ఒక రేంజ్ గూడా ఇస్తున్నారు. ఎందుకనంటే ఎవరు ఎగ్జాక్ట్‌గా చెప్పలేరు గాబట్టి ఆ రేంజ్‌లు ఇవ్వడమో, లేకపోతే చెప్పిందే చెప్పడం, లేకపోతే మళ్ళీ మార్చి కొంచెం అటు ఇటుగా తగ్గించో, పెంచో చెప్పడం ఇలా జరుగుతుంది. సో, ఇవన్నీ ఏదో మీ యాంగ్జైటీని, మీ క్యూరియాసిటీని తగ్గించడం కోసమే ఇవన్నీ అందరూ చేయడం తప్ప, దాంట్లో ఏది ఎగ్జాక్ట్‌గా ఉంటుంది, ఎంతవరకు వస్తుందనేది కరెక్ట్‌గా అయితే ఎవరు చెప్పలేరు. సో, మెయిన్‌గా చెప్పాను గదా! ఇప్పుడు సీట్స్ అయితే ఎన్ని పెరుగుతున్నాయి తెలిసింది మనకి. సో, ఇప్పుడు మనకి ఓవరాల్‌గా ఈ సీట్లను బట్టి మనము డివైడ్ చేస్తే, ఇందాక నేను చెప్పినట్లు గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఆల్ ఇండియా కోటా, స్టేట్ కౌన్సిలింగ్ ఏ కేటగిరీ, అండ్ ప్రైవేట్ అయితే ఏ క్యాటు, బి క్యాటు, సి క్యాటు, ఇలా డివైడ్ చేసిన తర్వాత ఎన్ని సీట్లు వస్తాయి. ఓకే. ఆ వచ్చిన సీట్లలో మళ్ళీ మన రిజర్వేషన్ ప్రకారంగా బీసీఏ, బీసీబీ, బీసీసీ, ఎస్సీ 1, ఎస్సీ 2, ఎస్సీ ఓపెన్, ఈడబ్ల్యూఎస్ ఇట్లా ఏవైతే ఉంటాయో అవన్నీ డివైడ్ చేస్తే అక్కడ పెరిగేవి పెద్దగా నంబర్ ఏం కనిపించదు. ఇక్కడ 800 సీట్లు అయితే కనిపిస్తున్నాయి కానీ, బట్ మనకు దాంట్లో పెరిగేది 4, 5, 6 ఆ రేంజ్‌లోనే ఉంటాయన్నమాట. సింగిల్ డిజిట్‌లో ఉంటాయి మన కేటగిరీకి వచ్చేసరికి. సో, దాన్ని బట్టి మనకి కట్ ఆఫ్‌లు ఎంత పెరుగుతాయి అనంటే, ఎంత తగ్గుతాయి అనంటే, అది కూడా కరెక్ట్‌గా చెప్పలేం. ఎందుకనంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మనకంటే ముందు ఎంతమంది ఉన్నారనేది. సో, ఇవన్నీ రావాలి అనంటే మనకి రిజల్ట్ రావాలనమాట. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కరెక్ట్‌గా తెలియదు. రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఈ స్టేట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి. ఆ నోటిఫికేషన్‌లో మనం అప్లై చేసుకున్నప్పుడు మెరిట్ లిస్ట్ వస్తుంది ఫైనల్‌గా. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుందనమాట అసలు మన కేటగిరీలో మనకంటే ముందు ఎంతమంది క్యాండిడేట్లు ఉన్నారు అనేది. సో, దాన్ని బట్టి అసలు మన దాకా సీట్ వచ్చే అవకాశం ఉందా? లేదా? ఇట్లాంటివన్నీ కూడా మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో, ప్రస్తుతానికైతే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్‌లు చూసుకొని దానికంటే ఇంకొక 10 మార్కులో, 20 మార్కులో మీరు దగ్గరలో ఉన్నట్లయితే, అంటే తక్కువలో ఉన్నట్లయితే డెఫినెట్‌గా మీరు కౌన్సిలింగ్‌లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. నాట్ ఓన్లీ 20 మార్క్స్ డిఫరెన్స్, ఒక 40, 50 మార్క్స్ డిఫరెన్స్ ఉన్నా కూడా మీరు ట్రై చేయండి. ఎందుకనంటే చెప్పలేము ఎప్పుడేం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది. ఖచ్చితంగా రాదు అనైతే మీరు అనుకోవద్దు సీటు. ఎందుకనంటే సో, ఏదైనా జరగొచ్చు. సో, ఖచ్చితంగా సీట్ రావడానికి వస్తుందన్న నమ్మకంతోనే మీరు ప్రయత్నం అయితే చేయండి. పోతే ఒక రిజిస్ట్రేషన్ ఫీజు 1000, 2000, 3000 ఉంటది కాబట్టి అది పెద్ద మ్యాటర్ గాదు. ఒకవేళ సీట్ వచ్చిందనుకుంటే మీరందరూ హ్యాపీగా లక్కీ. కాబట్టి సో, మీరు ఆ ఛాన్స్‌ని వదులుకోకుండా, అంటే సీట్ రాదు 3000 ఎందుకు వేస్ట్ చేయాలన్న పాయింట్‌తోని మీరు రిజిస్టర్ చేయకుండా ఉండొద్దు. సో, ఖచ్చితంగా రిజిస్టర్ చేసి పార్టిసిపేట్ చేయండి. మేబీ వస్తే అదృష్టంగా మీకు లక్కీగా రావచ్చు. సో, ఆల్ ది బెస్ట్ అండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో, ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.